విధంగా మా జీవితాలు మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది ఇంతటితో పాటు మన కృష్ణపట్నం పోర్ట్ అంటే ఆసియా ఖండంలోనే చేస్తున్నప్పుడు అనేక పార్టీల వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఒకటే హామీ ఇస్తున్నాం, పోరాటాలు పొలిటిగడ్డ సర్వేపల్లి పార్టీని ఈ రోజు ఎవరు పట్టించుకోవడం లేదు. మాకే సంబంధం లేదు. అదేవిధంగా ఒక విషయం అసలైన విషయం బాగుంటుందని ఈ ఆధారిత సమావేశానికి వచ్చిన తరం నుంచి మాకు తెలిసిందే కానీ ఆ పోర్టులో ఎవరికి ఉద్యోగాలు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఏదో ముప్పుకొని. ఏ గవర్నమెంట్ ఎవరు వచ్చినా తాత్కాలికంగా ముందు స్థానికులకే ఇస్తాము, తర్వాత ఎవరికి ఇవ్వను. అదేవిధంగా ధర్మపురంలో చూసాం, మన పోర్టులోనే ఉండాలనే దానికోసం మేమంతా పార్టీ తరఫున కానీ వివిధంగా కానీ అందరం కూడా జట్టి శేషారెడ్డి గారి కళ్యాణ మండపంలో వీళ్ళు ఏదైతే కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ కంటైనర్ టర్మినల్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, దాదాపు ఉద్యోగాలు ఉపాధి 10,000 మందికి పోయింది. డైరెక్ట్ పోర్ట్లో ఒక 2,000 మంది ఉద్యోగాలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వాళ్ళందరూ కలిసి అఖిలపక్ష సమావేశానికి మమ్మల్ని పిలిచారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పిలిచారు. అన్ని పార్టీలు మేము వచ్చాం, తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం, సిపిఐ, జనసేన అన్ని పార్టీలు మేము ఇక్కడ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు 10:30కి కృష్ణపట్నం అదానీ పోర్టు సిఇఓ 10:30కి మేము అందరం అన్ని పార్టీల వాళ్ళని కలుస్తున్నాం, ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, మాట మీద నిలబడమంటున్నాం. నువ్వు January 31, 2024 January 31కి మా కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూసేస్తాము, ఇంకా మిగతా మొత్తం బల్క్ కార్గో బొగ్గు, ఐరన్ ఓరు, బూడిద అవి చూసుకుంటాము అని చెప్పి మీ అఫీషియల్ ఈమెయిల్స్, మీ కంపెనీలకి పంపించిన ఈమెయిల్స్లో మీ గుట్టు రట్టయిపోయింది. ఆయన మంత్రి గారు ఒక మాట చెప్పాడు, నేను అది కంటైనర్ కార్గో మూతపడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండను అని చెప్పాడు. అక్కడ విశాఖపట్నం ఉక్కు విషయంలో గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా రిజైన్ చేశారు. ఎప్పుడు 3 years బ్యాక్ రిజైన్ చేశారు. ఒకళ్ళు యాక్సెప్టెన్స్ ఈరోజు యాక్సెప్ట్ చేశాడు స్పీకరు. ఇక్కడ నువ్వు మాట మీద నిలబడు. ఆ సీఈఓ ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు, మేము మూయటం లేదని. నువ్వు మూయకపోతే నువ్వు రిలీజ్ చేయి. నీ షెడ్యూల్ ఏందో February, March, Aprilలో దాదాపు 1 year షెడ్యూల్ వస్తాయి. ఏ వెజల్స్ వస్తాయి, ఏ కంట్రీ నుంచి వస్తాయి, ఇంపోర్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఏంటని నువ్వు షెడ్యూల్ ఉంటే ఇవ్వు. February తర్వాత ఒక్క వెజల్ చెప్పు. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. ఇచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, నెల్లూరు. లేదు, మనం February 4 వచ్చి ఆ ఖాళీ కంటైనర్లు తీసుకుపోయేదానికి ఒక వెజల్ వచ్చిపోయింది. మూసేసి అబద్ధాలు చెప్తే అట్ట. ఒక సచ్ ఏ బిగ్ కంపెనీ, అదానీ కంపెనీకి సంబంధించిన కృష్ణపట్నం పోర్ట్ సిఇఓ మంత్రి చెప్పాడని అబద్ధాలు చెప్తే, మంత్రి ఒక పక్కన అబద్ధాలు చెప్తే మేము బయట పెట్టిన దాకా దిక్కులేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం. అందుకని కొర విషయాలని రేపు మాట్లాడతాం. రేపు 10:30కి కృష్ణపట్నం పోర్టుకి వెళుతున్నా. ఒక పద్ధతి ప్రకారం ప్రజల తరఫున, రాష్ట్రం తరఫున, ఉద్యోగస్తుల తరఫున, స్థానిక ప్రజల కోసం మేము రేపు అదానీ పోర్ట్ సీఈఓని గౌరవప్రదంగా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. మాకు న్యాయం జరగకపోతే ఇది ఒక్క సర్వేపల్లి, ఒక్క ముతుకూరు, ఒక్క చిలుకూరు కాదు. ఇది జిల్లా, రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య. ఇది ఆ తర్వాత ఏం చేయాలో చూసుకుంటాం. రేపు 10:30కి అక్కడ కలుస్తున్నాం.